శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. వైశాఖ మాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి రాత్రి 10:53 వరకు. తదుపరి విధియ. విశాఖ నక్షత్రం ఉదయం 8:02 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం. పరిగ యోగం తెల్లవారుజామున 5:32 వరకు. తదుపరి శివం యోగం. బాలవకరణం ఉదయం 9:57 వరకు. తదుపరి కౌలవకరణం. అమృత ఘడియలు రాత్రి 10:58 నుండి 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:34 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:01 నుండి 11:47 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:25 నుండి 2:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. నేటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు మంగళవారం విశాఖ నక్షత్రం రావడం చాలా విశేషం. సుబ్రహ్మణ్య స్వామి అనగానే చాలామందికి కృత్తికా నక్షత్రం గుర్తొస్తుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామిది కృత్తికా నక్షత్రం జన్మ నక్షత్రం కాదు. కృత్తిక ఆ కాంతల చేత పోషింపబడిన వాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు అని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. విశాఖ నక్షత్రంలో ఆయన జన్మించినట్లుగా శాస్త్రం చెప్పబడుతుంది. అట్లాగే సూర్యుడి యొక్క జన్మ నక్షత్రంగా కూడా విశాఖ నక్షత్రాన్ని చెప్పబడుతుంది. ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ విశాఖ నక్షత్రం ఉండగా కనుక చేసినట్లయితే సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్య కృపతో సమస్త శుభాలు సిద్ధించడంతో పాటు ఈ మంగళవారాధిపతి అయినటువంటి అంగారకుడి యొక్క దివ్యకృప కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. అట్లాగే అనురాధ నక్షత్రం కూడా చాలా విశేషమైన నక్షత్రం. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సైనికం అని మిత్ర అనేటటువంటి దేవత అధిష్టానంగా ఉండేటటువంటి నక్షత్రంగా ఈ అనురాధ నక్షత్రాన్ని చెప్పబడుతుంది. వైశాఖ మాసంలో కృష్ణపక్ష ప్రారంభ దినమైనటువంటి ఈ రోజున ఈశ్వరారాధన చాలా విశేషమని శాస్త్రవచనం. అందులో ఈశ్వరుడి నిమిత్తం శివాలయంలో దీపారాధన సమస్త శుభాలను ప్రసాదిస్తుంది. అటువంటి ఈశ్వరుడి యొక్క దివ్యకృప, కార్తికేయుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారు ఏ సంఖ్యని అదృష్ట సంఖ్యగా ఈ రోజున తీసుకోవలసి ఉంటుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు వైశాఖ బహుళ ప్రథమ అంటే పాడ్యమి మంగళవారం. నక్షత్రం విశాఖ ఉదయం 8:02 వరకు. తదుపరి అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవిబుధుడు, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు వృశ్చికంలో, శుక్ర శని రాహులు మీనంలోనూ ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. గ్రహాల విధానం సామాన్యంగా ఉండేటటువంటి కారణంగా అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా అయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎవరితోనూ వాద విరోధాలు మంచిది కానే కాదు. ఎవరైనా ఘర్షణ వాతావరణాన్ని కానీ సృష్టించడం కోసమని ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే తగ్గిపోవడం చాలా చాలా మంచిది. ఆచి తూచి మాట్లాడడం మరింత అవసరం. ఎవరైనా ప్రతీకార దృష్టితో కానీ ఉన్నట్లయితే వారిని శాంతపరచడం చాలా చాలా అవసరం. దూరభార ప్రయాణాలని వీలైనంత వరకు చేయకపోవడం ఉత్తమం. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు కుమారస్వామి వారిని పూజించి
నువ్వులతో చేయబడ్డ చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అన్నిటా అనుకూలతని పాటిస్తారు. ఏ విధమైన వ్యతిరేకత, ఏ విధమైన అపకీర్తి తమకు లేకుండా ఉండేలా సరైన ప్రవర్తనని ప్రకటించుకుంటూ ఉంటారు. విశేషమైనటువంటి ప్రచారాన్ని చేసుకుని మంచి పేరుని, ప్రతిష్టని సంపాదించడం కోసం కృషిని చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఏవైనా కట్టడాలను కానీ ప్రారంభించి ఉంటే అవి ఆగిపోకుండా ఉండేలా రుణాన్ని తీసుకునైనా సరే అవి ముగిసేలా ప్రయత్నాన్ని గట్టిగా ప్రారంభిస్తారు. అనుకూలైనటువంటి ఆత్మీయులైనటువంటి వారితో కూడా ఆచితూచి మాత్రమే మాట్లాడతారు తప్ప బోళాబోడిగా మాట్లాడే విధానం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తని పాటిస్తారు. ఎవరితోనూ ఏ విధమైన విరోధము లేకుండా ఉండాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. ప్రతి క్షణము కూడా తమ వృత్తి, ఉద్యోగం, కుటుంబం అనే వాటి మీదే దృష్టిని కేంద్రీకరిస్తారు తప్ప ఇక బయటి ప్రపంచాన్ని గురించినటువంటి ఆలోచన చేసేందుకు తగినటువంటి ఖాళీ లేకుండా నిర్విరామంగా కార్యాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. నూతన గృహాన్ని సమీకరించుకోవడం కోసం ఆర్థికమైనటువంటి లాభాన్ని బాగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికంగా తమకు ఎంత లాభం వచ్చిందనే దృష్టితోనే ఉంటారు. మొత్తానికి నూతన గృహ లోపానికి అవకాశం తొందరలోనే కనిపిస్తున్న కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు కుజ స్తోత్రాన్ని 7 మార్లు పఠిస్తూ ఆయనకు గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక శుభవార్తలు వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఆలోచన తెగని స్థితిలో ఉంటారు. ప్రతి విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తారు కానీ స్థిరమైన నిర్ణయానికి రాలేకపోవచ్చు. ఆర్థికమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. రుణాన్ని చేసి కొన్ని బాకీలను తీర్చాలని అనుకున్నప్పటికీ కూడా రుణాల కోసం బాకీ చేయడము సాధ్యం కాదు, రుణాలను తీర్చడము సాధ్యపడకపోవచ్చు. బంధుమిత్రులతో మాట్లాడేటువంటి సందర్భంలో కుటుంబ రహస్యాలు వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు. అంతేకాక దాంపత్యంలో మధ్యమ స్థితి ఉన్నటువంటి కారణంగా కొన్ని తీర్లైనటువంటి ఇబ్బందులకి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళగౌరీదేవిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్భాటంగా ఉంటారు. అట్టహాసాన్ని ఎక్కువగా చేసే అవకాశం ఉండొచ్చు. ఉన్నది 10 రూపాయలు అయితే 100 రూపాయలు ఉన్నటువంటి తీరుగా మాటలో గట్టితనం కనిపించవచ్చు. 10 మందితో పరిచయాలు బాగా పెరిగే అవకాశం ఉండొచ్చు. రాజకీయంగా, అలాగే ప్రభుత్వ పరంగా, అలాగే ఇతరమైనటువంటి వృత్తిపరంగా పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. అయితే ఎవరి నుండి ఏ విధమైనటువంటి ప్రోత్సాహము, ఆర్థికమైన లాభము అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని నడుపుతూ ఉండొచ్చు. కానీ సంతానం నుండి మాత్రం తాత్కాలికమైనటువంటి ప్రతిబంధకత కనిపించే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి సంబంధించిన సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా బలంగా ఉంటారు. ఎవరినైనా సరే ఎదిరించేందుకు ఏమాత్రము వెనుకబాటుతనము లేకుండా ఉంటారు. నిర్ద్వంద్వంగా మాట్లాడుతూ శత్రువులని పెంచుకునే అవకాశం, అంటే శత్రువుల సంఖ్య పెరిగే అవకాశాన్ని మరింత చేసుకుంటారు. ఎక్కడెక్కడో వివాదాల్లో ఉన్నటువంటి స్థలాలను, భూములను, పొలాలను, ఇళ్లను కొన్నటువంటి కారణంగా వాటి నుండి ఇబ్బందులు తొలగించుకునేందుకు తగినటువంటి ప్రయత్నాలని ముమ్మరం చేసుకుంటారు. మాటలో ఏమాత్రం తగ్గుబాటుతనము లేకుండా ఉండేటువంటి కారణంగా కొన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు కుజ గ్రహ స్తోత్రాన్ని 7 మార్లు పఠిస్తూ పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అనుకూలత బాగా ఉంటుంది. సంతానాన్ని తమ వైపుకి తిప్పుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి లాభాన్ని పొందగలిగే అవకాశం ఉంది. తాము చేస్తున్న వృత్తి పట్ల దైవభావాన్ని కలిగి ఉండేటువంటి కారణంగా వృత్తి విషయంలో ఏమాత్రపు నిర్లక్ష్యాన్ని చూపించరు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని మాత్రం ఉపేక్షిస్తూ ఉండే అవకాశం ఉంది. మధ్యమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. తాము సంపాదించినటువంటి ఆస్తుల్ని కనీసం నెలకొక్క మారైనా స్వయంగా పర్యవేక్షించుకోవడం ఈ రాశివారి చేసి తీరాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశివారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రోజుకి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు కుజస్తోత్రాన్ని 7 మార్లు పఠించినట్లయితే, అంతేకాక దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణభారం తగ్గే అవకాశం ఉంటుంది. రుణంలో కొంత కోత లభించే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం తద్వారా కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తాము చేసిన ఏ నిర్ణయము సానుకూలపడే అవకాశం ఉండకపోవచ్చు. తాము మాట్లాడే ప్రతి మాట కూడా ఖచ్చితంగా ఉండి దాని మీదే నిలబడేతనం కూడా ఉండకపోవచ్చు. వీరు అనుకూలించినప్పటికీ కూడా వీరు ఎవరి గురించి అనుకుంటున్నారో వారి నుండి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. ప్రతి నిర్ణయాన్ని స్వయంగా తామే చేసుకుంటూ కనిపిస్తారు తప్ప మరొకరికి ప్రమేయమే దాంట్లో లేకపోవడం గోచరించవచ్చు. అనుకూలత కంటే కూడా దాదాపు ప్రతికూలతే కొద్ది ఎక్కువగా ఉండేటువంటి కారణంగా ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆచితూచి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోగలగాలి ఈ రాశివారు ఈ రోజున. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండదు ఈ రాశివారికి. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థిక లాభానికి అవకాశం పాట బకాయిల వసూలు కారణంగా అయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మౌనంగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడనే పడరు. అనుకూలమైనటువంటి వారు కూడా శత్రువులుగా ఉండే అవకాశం ఉండొచ్చు. మానసిక శత్రుత్వంతో ప్రతి విషయానికి అడ్డుపడుతూ ఉండే అవకాశం మరింతగా గోచరిస్తుంది. సకాల నిద్ర, భోజనాలు ఏమాత్రము ఉండవు. విందు వినోద విహారాలు హెచ్చుగా ఉండేటువంటి కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యం పెరిగేటటువంటి అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో తప్పక శుభకార్యం జరిగేటటువంటి అవకాశం గోచరిస్తున్నటువంటి కారణంగా శారీరకంగా శ్రమ పెరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి వారు ఆర్థికమైనటువంటి రుణాన్ని ఇచ్చే అవకాశం కోసం ప్రార్థన చేస్తారు. రుణాన్ని కానీ ఇచ్చినట్లయితే తిరిగి రాదు సరికదా, మాటలు పెరిగిపోయి మాట వచ్చే అవకాశం ఉండొచ్చు.
ఇక్కడితో మాటలు ఆగిపోయే పరిస్థితి దాకా కూడా వెళ్ళొచ్చు ప్రస్తుత గ్రహస్థితి కారణంగా. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు. కుటుంబానికి మూలస్తంభంగా ఉండేటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించిన ఆందోళన తాత్కాలికంగా పడే అవకాశం ఉండొచ్చు. ఔషధ సేవతో సక్రమవుతుంది పరిస్థితి. ఆ కారణంగా స్వయంగా ఔషధ సేవని చేపట్టడం అతి ముఖ్యం. ముఖ్యంగా రావాల్సినటువంటి బకాయిల మీద దృష్టి బాగా పెడతారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎక్కువ మొత్తంలో ఆ బకాయిలు వసూలయ్యే అవకాశం ఉండొచ్చు. ఈ వచ్చినటువంటి ఆదాయంతో ఎక్కడైనా స్థలాన్నో ఇంటినో కొందామని అనుకోవడం మాత్రం ప్రస్తుతానికి సరికాని అంశం కావచ్చు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి ఆలోచన కంటే కూడా హార్దికమైన అంటే హృదయపూర్వకమైనటువంటి సంబంధ బాంధవ్య విశేషాలతో అనుకూలతను ప్రదర్శించడం ఈ రాశి వారికి ఎంతైనా ఉత్తమం. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడేందుకు సరైనటువంటి త్రోవ తోచే అవకాశం ఉంటుంది. అంతేకాక ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని గుంభనగా తమలోనే ఉంచుకుంటారు. కుటుంబ సభ్యులకు కూడా తెలియచేయడం అవసరం లేదనేటువంటి ధోరణితో ఉండొచ్చు. ఆలోచన మరింతగా పెరిగేటువంటి కారణంగా శిరోవేదన, జ్వరము వంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆలోచించి మాత్రమే ప్రవర్తించాలి. భార్యా వ్యతిరేకత కానీ భర్త వ్యతిరేకత కానీ కుటుంబంలో సంభవించినట్టయితే వెంటనే ఆ వ్యతిరేకత తొలగిపోయేందుకు తగినటువంటి చర్యలు ఏమిటి అనే విశేషాన్ని పెద్దల్ని అడిగి తెలుసుకుని ఆ విధంగా చేయడం ఉత్తమం. అతి ముఖ్యమైనటువంటి శుభకార్యం అంతదాకా వచ్చినటువంటిది తేలికగా ముగిసిపోవడమో లేక విఘ్నపు పాలై వాయిదా పడ్డమో జరిగే అవకాశం ఉంది. కాబట్టి అనుకూలంగా అడుగులు వేయడం శ్రేయస్కరం. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే వృత్తి విషయంలో మంచి ఆదాయాన్ని కలిగి ఉంటారు. వ్యాపార విషయంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని ఘట్టాలని ఆదర్శంగా తీసుకుని వాటికి అనుగుణంగా ఆర్థికమైనటువంటి సహాయాన్ని అపేక్షిస్తారు. ఆర్థికంగా ఏమాత్రపు బేదరికము కలిగినటువంటి వాళ్ళు కాదు. కానీ ఆ విధంగా రుణాన్ని స్వీకరించేటువంటి సందర్భంలో వ్యక్తి ఏ విధంగా క్రిందకు దిగి ఉంటాడో ఆ తనాన్ని ప్రదర్శించేటటువంటి ఈ ప్రదర్శన వీరికి జీవితంలో అతి ముఖ్యం కావచ్చు. ముందు నాటికి తాము సేవించేటటువంటి దైవం ఎవరో ఆ దైవం గురించినటువంటి ప్రతులు, బొమ్మలు, చిత్రాలు ఎవరెవరో గీసినవి కనిపించవచ్చు. కానీ శ్రీ విష్ణు సహస్రనామంలో మహావిష్ణువు యొక్క రూపం ఏ విధంగా ఉందో ఆ రూపానికి అనుగుణంగా ఉన్నటువంటి రూపాన్ని మాత్రమే ధ్యానించడం అత్యవసరం, ఉత్తమం కూడా. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం స్పష్టంగా ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి, కుమారస్వామి ఈ ఉభయల అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంగళవారం, దృష్టి దోష నివారణకు అనుకూలమైన రోజు. దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ విధంగా దిష్టి తీయాలో, దృష్టి దోష నివారణ దీపాన్ని ఎలా వెలిగించాలో
నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారము, సోమవారము ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నప్పుడు దృష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే ఏదైనా తీపి పదార్థంతో దిష్టి తీయించుకొని వెళ్ళాలి. అలా తీపి పదార్థంతో దిష్టి తీసిన తర్వాత దాన్ని శునకాలకు ఆహారంగా వేయాలి. అలాగే మంగళవారము, బుధవారము ఈ 2 రోజుల్లో కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు దృష్టి దోషాలన్నీ పోగొట్టుకోవటానికి తీపి పదార్థంతో దిష్టి తీయించుకొని దాన్ని గోమాతకు ఆహారంగా తినిపించి వెళ్ళాలి. అలాగే గురువారం రోజు సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన విధి విధానంతో దిష్టి తీయించుకుంటే వారం మొత్తం విశేషంగా దృష్టి దోషాలు లేకుండా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గురువారం సాయంకాలం పూట ఒక పళ్ళెంలో 5 రకాలైనటువంటి తీపి పదార్థాలు ఉంచి, కొన్ని అగరబత్తులు ఉంచి, యాలకులు ఉంచి, వాటితో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో ఎవరికైనా దిష్టి తీసి ఆ తర్వాత వాటన్నిటినీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర ఉంచి రావి చెట్టుకు నమస్కారం చేసి గృహానికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం గురువారం సాయంకాలం పూట చేసినట్లయితే వారం మొత్తం కూడా దృష్టి దోషాలు లేకుండా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శుక్రవారం, శనివారం తీపి పదార్థంతో దిష్టి తీయించుకొని ఆ తర్వాత ఆ తీపి పదార్థాన్ని నల్లటి శునకాలకు ఆహారంగా వేయాలి. అలాగే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి పూజ చేసినటువంటి సింధూరం బొట్టును ధరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా సంపూర్ణంగా దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ప్రత్యేకంగా దిష్టి తీయించుకుంటే దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతి మంగళవారం సాయంకాలం పూట దృష్టి దోష నివారణ దీపాన్ని గుమ్మం బయట వెలిగించుకోవాలి. ఈ దృష్టి దోష నివారణ దీపాన్ని ఎలా వెలిగించాలంటే బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపాన్ని తయారు చేసుకొని ఆ పిండి దీపాన్ని గుమ్మం బయట ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో 2 ఎండు మిరపకాయలు వేయాలి. దీన్ని దృష్టి దోష నివారణ దీపం అంటారు. ఈ దీపం వెలిగిస్తే కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో సభ్యులకి సంపూర్ణంగా దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలంటే మంగళవారం కానీ శనివారం కానీ ఒక నలుపు రంగు దారాన్ని తీసుకొని ఆ నలుపు రంగు దారాన్ని ఇంటి సింహద్వారం దగ్గర పైనుంచి క్రింద వరకు ఉంచి, అంటే ఇంటి సింహద్వారం ఎంత ఉంటుందో అంత పరిమాణంలో ఒక నలుపు రంగు దారాన్ని 7 వరసలు తీసుకొని ఆ నలుపు రంగు దారంతో 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకి దిష్టి తీసి ఆ తర్వాత ఆ నలుపు రంగు దారాన్ని దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకు కట్టి రావాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సభ్యులందరికీ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి, సంపూర్ణంగా కార్యసిద్ధి లభిస్తుంది. కాబట్టి దృష్టి దోష నివారణకు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు గురు సంక్రమణం జరుగుతోంది. దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ గురు సంక్రమణం సందర్భంగా రేపు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సంపూర్ణంగా గురుబలం చేకూరుతుందో, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.